మీరు బీసీస్లో కూడా అంటారు కానీ రాము, బీసీలలో కూడా దుర్మార్గులు ఉన్నారు రాము. అంటే నేను అనేది ఏంటంటే సొసైటీకి నిజాయితీ పరులు కావాలి. కులం కన్నా గుణం ముఖ్యం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో కాన్షీరామ్ సార్ వచ్చిండు, ములాయం సింగ్ వచ్చిండు, బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చిండు. మొత్తం సెట్ అయిపోయింది స్టేట్ అంతా. సూపరా? మొత్తం బీసీ రాజ్యం వచ్చింది కదా అక్కడ. ఎట్లా ఉంది బీహార్లో, ఉత్తరప్రదేశ్లో ఎట్లుండే? అంటే వీళ్ళు అంత ఫ్యాక్షన్స్ను ఎంకరేజ్ చేయడం. అనేది అంటే గుణం ముఖ్యం కదా. ఇప్పుడు యోగి ఉన్నాడు, ఆయనకేం ఆస్తులు అవసరం లేదు, కొడుకులు లేరు, కూతురు లేదు, భార్య లేదు. నేను ఎట్లా బీజేపీ సపోర్టర్ కాదు, యోగి ఫ్యాను, యోగి అభిమాను. ఆయన వచ్చిన తర్వాత రౌడీలను లేపుతున్నాడు. అయితే టప్ప లేపితే ఇతి కమ్మది గాడు వాడు వీడు మొత్తం పారిపోతున్నారు. ఇప్పుడు ప్రజలు ఊపిరి పీల్చుకోగలుగుతారు. అది మిగులు బడ్జెట్కి వచ్చింది. యోగి ఓసీ కావచ్చు, నాకు తెలియదు. ఆయన ఎస్సీ కాదు, ఎస్టీ కాదు, బీసీ కూడా కాదు. యోగి ఓసీ అనుకుంటున్నా. కానీ యోగి లాంటి నాయకులు కావాలి. అప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, స్త్రీలకు, చిన్నోళ్ళకు, పెద్దోళ్ళకు, మంచి వాళ్ళందరికీ మంచి జరుగుతుంది కదా అనేది నాకుంది ఒక అభిప్రాయం. ఓకే.